నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అందరికీ తెలిసిందే. అంటే ఆయనకి 11 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కోసం కూడా గతంలో అనేక సందర్భాల్లో ఖచ్చితంగా కావాల్సిందే అని చెప్పినప్పుడు కూడా అక్కడ అవకాశం లేదని కూడా కూటమి ప్రభుత్వం చెప్పేసింది. సో ఇటువంటి సందర్భాల్లో అసెంబ్లీ నెక్స్ట్ సెప్టెంబర్లో రాబోతుంది. అంటే వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరు, గతంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానటువంటి విధానాన్ని కేవలం మొక్కుబడిగా వచ్చి ఎన్నికలు రాకుండా చేసుకున్నటువంటి ప్రయత్నాలు, మరి నిజంగానే మరి ఈసారి మళ్ళీ అసెంబ్లీ వస్తున్నటువంటి సందర్భాల్లో మరి ఈసారైనా కనీసం ఆయన గలం విప్పుతారా, లేదంటే ఆయన పాత్ర ఎటువంటి పోషిస్తారు, మరి నిజంగానే ఆయనకి ప్రజా సమస్యలపైన ఆయనకు మైక్ దొరుకుతుందా, ఇదంతా కూడా ఒక విస్తృత చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా చెప్తే మన ప్రజాస్వామ్యానికి 2 చక్రాలని చెప్పుకోవాలి. ఎందుకంటే అధికార, ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ కూడా. కానీ అధికార పక్షం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కూడా. మరి ఆ జవాబులను రాబట్టే నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను కూడా విపక్ష పార్టీలు సమర్థంగా కొంత అసెంబ్లీలో పోషించాల్సినటువంటి ఉంటుంది. అప్పుడే చట్టసభలకు ఒక అర్థం, పరమార్థం, అందం కూడా. అంటే ప్రజల్లో ఒక రకంగా ఎప్పటి నుంచో పాత సాంప్రదాయాల ప్రకారం అదే నడుస్తోంది కూడా. కానీ చాలా చోట్ల ఈనాటి కాలంలో జరుగుతున్నటువంటి విధానాలు ఆ విధంగా లేదు. అసెంబ్లీలో అధికార పక్షాలు తమ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. విపక్షాలు తమ గొంతు నొక్కుతున్నారంటూ కూడా బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నిజంగా ఏపీలో కూడా ఇదే జరుగుతోందా లేదా అనేది సెకండరీ. కానీ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు గడిచిపోయింది. అంటే మొత్తం 60 నెలల అధికారంలో పావు కాలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి పూర్తి అయిపోయింది. అంటే ఇప్పుడు సభలోకి ఎంట్రీ కావాలని జగన్ నిర్ణయించుకున్నారు అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే అసెంబ్లీకి వస్తారా అన్న చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు జనంలో వ్యతిరేకత కొంత కూటమి ప్రభుత్వం మీద వస్తోంది అనేది బలంగా వైఎస్ఆర్సీపీ నమ్ముతోంది. అంటే ఇప్పుడు వైసీపీ ఆ ధైర్యాన్ని కొంత నిండా ఉంచుకొని సభలోకి అడుగు పెట్టి ఖచ్చితంగా ఎండగట్టాలి ప్రభుత్వాల వైఖరిని అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా, ధాటిగా విమర్శించడానికి ఇదే సరైనటువంటి సమయం అని కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అయితే ఇక్కడ ఏపీ అసెంబ్లీలో కొంత చిత్రమైనటువంటి వాతావరణం ఉందని స్పష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం 175 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లో 164 మంది కూటమికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. దాంతో కేవలం 11 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అంటే చాలా పలుచనైనటువంటి సంఖ్య ప్రతిపక్ష పార్టీకి. మరి ఇప్పుడు ప్రతిపక్షం బెంచ్ల వైపు 11 సంఖ్య మాత్రమే ఉంటుంది. ఇది కంటికి కనిపించే ఒక సన్నివేశం అయితే విపక్ష హోదా అన్నది కూడా వైసీపీకి లేదు. రావాలని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సఫలీకృతం అవ్వలేదు. దాంతో ఇప్పుడు జగన్ సైతం ఒక సాధారణ ఎమ్మెల్యే కిందనే లెక్కగా పరిగణిస్తారు. ఆయనకేమి స్పెషల్ స్టేటస్ ఏమి ఉండదు. అయితే ఆయన తమ పార్టీ తరఫున సభాపక్ష నాయకుడు కానీ మొత్తం సభకు ప్రతిపక్ష నాయకుడు అయితే కాదనేది శాసన సభకు సంబంధించినటువంటి నియమాలను బట్టి మనకు అర్థమవుతుంది. దాంతో ఇప్పుడు జగన్కి మైక్ ఇచ్చే సమయం ఎంత అన్నది కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అంటే అసెంబ్లీలో సంఖ్యాబలం బట్టే అవకాశాలు ఇస్తామని ఈ మధ్య కాలంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా కొంత ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున 0 అవర్లో 2 ప్రశ్నలు వస్తాయి. అంటే ఆ సంఖ్యాబలం ప్రకారం ప్రతిరోజు 1 గంట పాటు జరిగే ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీకి 2 ప్రశ్నలు అడిగే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సహజంగా ఆ 2 ప్రశ్నలు సభ్యులకే వైసీపీ ఇస్తుంది. ఇక ఆ తర్వాత వివిధ అంశాల మీద చర్చలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కూడా సంఖ్యాబలం ఆధారితంగానే మైక్ సమయం వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని కూడా కొంత నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. అంటే గరిష్టంగా 2 నుంచి 5 నిమిషాల సేపు ఇస్తారని ఒక అంచనా ఉంది. మరి ఆ సమయాన్నే జగన్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ సమయాన్ని జగన్ సద్వినియోగం చేసుకుంటారా? మరి విపక్ష నాయకుడు హోదా అంటే ఖచ్చితంగా అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడినా లేక మంత్రులు మాట్లాడినా కూడా కౌంటర్ ఇవ్వడానికి వీలుంటుంది. అంతేకాదు తాము వివరణ అడగాలి అనుకున్న సమయం ప్రత్యేకంగా కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు అలాంటి అవకాశాలు జగన్కి ఇస్తారా అన్నది కూడా చర్చగా మారుతోంది. మరోవైపు అధికార పార్టీ సహజంగానే గత ప్రభుత్వం తీరు మీద సర్వసాధారణంగానే కొంత వాళ్ళ విధానాల మీద విమర్శలు చేస్తూ సహజంగానే ఉంటుంది. దానికి తమ వైపు నుంచి జవాబు చెప్పుకునే ఛాన్స్ వైఎస్ఆర్సీపీకి ఎంతసేపు ఉంటుందన్నది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సమయాభావం, మరోవైపు మైక్ ఎంతసేపు ఇస్తారనేది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అయితే నిబంధనల సంగతి పక్కన పెడితే సభలో ఉన్నటువంటి ఏకైక విపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. దాన్ని చక్కగా వాడుకోగలిగితే ఆయా చర్చలను బట్టి ఎక్కువ సమయమే పొందొచ్చని కూడా కొందరు పొలిటికల్ వర్గాల్లో నిపుణులు చెప్తున్నారు. అంటే మొత్తం మీద సెప్టెంబర్ నెల 3వ వారంలో ఏపీ వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈసారి జగన్ కనుక వస్తే మాత్రం కొంత ఆసక్తికరంగా అసెంబ్లీ సమావేశాలు మారబోతాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు అంటున్నారు చాలామంది పొలిటికల్ విశ్లేషకులందరూ కూడా. మరి ఈ సందర్భంగా మరి
ఈ ప్రచారంలో వాస్తవం ఎంత, నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సమయం ఎంత, మరోవైపు ఆయన ఇచ్చినటువంటి సమయంలో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తారు కాబట్టి మరి ఆయన పులివెందుల సమస్యల గురించి మాట్లాడుకుంటారా, లేకుంటే స్టేట్ వైడ్ ఇష్యూస్ని టచ్ చేస్తారా, లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేస్తారా? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఉన్నటువంటి సమయంలో స్టేట్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు మాట్లాడతారా, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు మాట్లాడతారా, లేదు అంటే అక్కడ ప్రభుత్వంలో ఒకవేళ తప్పులు జరుగుతుంటే తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంటుందా? ఇదంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో ఉండే అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు అవుతారా? ఒకవేళ హాజరవుతే భిన్నమైనటువంటి చిత్రాలు కనిపించే అవకాశాలు ఉంటాయి, లేదు అంటే మాత్రం మరొకసారి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో మీరు కూడా జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.